ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను నిరంతరంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్మూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగొడ గంగాధర్, జస్సు అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय। मोदी जी नायकत्वम। दीपक ना कभी चिपली चाहिए। कभी चिपली में दीपक चाहिए। अभी इंदा किसी ने। भारत माता की जय। भारत माता की जय। సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వచ్చిన లబ్ధిదారులకు మరియు మా ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ సైనికులు, నాయకులు, ఇంకా నాతో ఉన్న ఈ స్థానిక నాయకులందరికీ నమస్కారాలు. మరియు ముఖ్యంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాల కన్నా అంటే కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు, మజ్లిస్ నాయకులు ఉండొచ్చు, కమ్యూనిస్టు నాయకులు ఉండొచ్చు, ఆ అందరి పార్టీ కన్నా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఒక భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యేగా మీరు ఆర్మూరు ప్రజలు ఆశీర్వదించినన్ను తెలంగాణ అసెంబ్లీకి వెళ్ళి పంపించినందుకు ఈరోజు గీత గీసి అక్కడున్న అధికార పార్టీతో కొట్లాడి నిలబడి నిగ్గదీసి అత్యధికంగా సుమారు 2300 చెక్కులు తేవడం. ఇంకా సుమారు ఇప్పటి వరకే 1500 కళ్యాణ లక్ష్మి పంపించేది. మరియు నిన్ననే మళ్ళీ 181 చెక్కులు తేలింది కళ్యాణ లక్ష్మి శాఖ. అంటే పార్టీ లేదైనా ప్రజలు ఒక సైనికుల్లాగా ఎవడైతే పోరాడుతాడో, ఎవడైతే తన ప్రజల తరఫున గొంతెత్తుతాడో, తన వాటా గురించి నిగ్గదీస్తాడో అక్కడున్న ప్రభుత్వాన్ని, వాడిని ఎన్నుకుంటే జరిగే ఒక విజయాలల్లా ఇదొక విజయం అని ప్రజలు ఒకసారి ఆలోచించుకొని, ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థలన్నీ కలదు ఇట్లాంటి నాయకత్వ లక్షణాలు నిగ్గదీసి నిలదీసి అడిగే నాయకులను ఎన్నుకొని నాకు సహకారం అందిస్తే ఏదైతే ఈరోజు ఒక ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ని ఇంకా ప్రశాంతంగా అభివృద్ధి పదంగా తీసుకెళ్తాను. లేదు అవినీతి పరులని, అత్యాశ పరులని, లేకపోతే పేద ప్రజలని కాల్చుకొని తినే నాయకులు మళ్ళీ ఎన్నుకున్నారు అనుకో, మీరే ఇబ్బందులు పడతారు. ఇప్పుడు నేను వస్తుంటే అంటున్నాడు, ఒక డ్రైనేజ్ లేదంటున్నాడు, ఒక స్ట్రీట్ లైట్ అంటున్నాడు, ఒక రోడ్ లేదంటున్నాడు. ఇవన్నింటినీ తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది. ముఖ్యంగా ఆర్మూరు ప్రజలు రాబోయే 2-3 నెలల్లో స్థానిక సంస్థల మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ధర్మం గురించి, దేశం గురించి నరేంద్ర మోదీ గారి నాయకత్వం బలపరచడానికి, ముఖ్యంగా మీ ఆర్మూరులో మీ బిడ్డల భవిష్యత్తు, మరీ ముఖ్యంగా హిందువుల భవిష్యత్తు దిగజారిపోతున్నాం. అడుగడుగున అధికార పార్టీతోని అవమానపరచబడుతున్న హిందూ బిడ్డలందరికీ కూడా ఒక ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. దయచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మం, దేశం ఇక్కడ ఆర్మూరు అభివృద్ధి జరగాల. అన్నిట్లాగానే కొడంగల్లాగా ఆర్మూరు అభివృద్ధి చెందాలంటే మీరు వచ్చే ఎన్నికలలో ఒక నాకు సహకరించే నాయకులని, నిజాయితీతో ఎన్నుకొని ఈ ఆర్మూరుని మంచి అందరం కలిసి శాంతియుతంగా అభివృద్ధి పథకం ముందుకు. ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అధ్యక్షతన స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి హెల్త్ క్యాంపును సందర్శించారు. అనంతరం వినయరెడ్డి, చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజులు వైద్య పరీక్ష నిర్వహించుకున్నారు. అనంతరం హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని, మున్సిపల్ ఆధ్వర్యంలో 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని ఆయన కమిషనర్ రాజుకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఆకుల రాము, జైరాలి తదితరులు పాల్గొన్నారు. Gracias.
మన మున్సిపల్ సిబ్బందికి హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మున్సిపాలిటీ మంచిగా ఉంటుంది. మున్సిపల్ నడుపుతుందంటేనే ఈ వర్కర్లతోని. కాబట్టి ఆర్మోర్ కూడా నీట్గా ఉందంటేనే మీతోని మీరు ఆరోగ్యంగా ఉండాలనేది మా నిర్ణయం, మా కోరిక. కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాం. మీరు కూడా అదే విధంగా ఆరోగ్యంగా ఉండాలా, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలా. మంది ఇళ్ళల్లో ఎట్లయితే మీరు క్లీన్ అండ్ గ్రీన్ రోడ్ల మీద ఎట్లా చేస్తారో మీ ఇంటి దగ్గర కూడా అట్లనే ఉంచుకుంటే రోగాలు సగం మీకు నివారణ అవుతుంది. అదేవిధంగా మీరు డ్రైనేజ్ తీసినప్పుడు కూడా మీరు అందరూ మాస్కులు పెట్టుకోవాలా. మీరు మాస్కులు పెట్టుకుంటలేరు, దానివల్ల కూడా మీకు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఏమైనా వస్తువులు లేకపోతే కూడా మన మున్సిపల్ నుంచి ప్రతిదీ కొనియడానికి రెడీ ఉన్నాం. డ్రెస్సులు ఇచ్చినాం, ఆఫ్రాన్లు ఇచ్చినాం. అదేవిధంగా మీకు లేడీస్కి కూడా చీరలు ఇచ్చినాం. మన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా డ్రెస్సులు ఇచ్చినాం. ఒక ఎంసీఏ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి మన మున్సిపాలిటీది ప్రతి వాళ్ళకు కూడా డ్రెస్సు ఉండే విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ డ్రెస్సులు లేని వ్యక్తులకు కూడా ఆబ్సెంట్ ఇస్తామని మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీకు కూడా డ్రెస్సులు అనేటివి ఉంటే కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకోవడం కానీ ఏదైనా ఇబ్బంది అయితే కూడా మున్సిపాలిటీ అనే దాని మీద వాళ్ళు వదిలేస్తారు. కాబట్టి మీరు కూడా దాన్ని మెయింటైన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కంపల్సరీ డ్రైనేజీ తీసే వ్యక్తులు మాస్క్ పెట్టుకోరి. మాస్కులు కావాల్సిన ఏమేమి కావాలన్నా మా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానాథ్ గారికి చెప్పి మీకు ఇప్పించేస్తాం. కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు చూడండి, మన పక్కకే కూర్చున్నారు, వాళ్ళు పెట్టుకునే కూర్చున్నారు. అది ఆరోగ్యం మీకే మంచిగా ఉంటుంది నేను చెప్పేది, అర్థమైంది కదమ్మా. అదేవిధంగా ఇట్లాంటి క్యాంపులు రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి నిర్వహించాల్సిందిగా మా కమిషనర్ గారిని కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇటువంటి క్యాంపులు చాలా అవసరం సార్ మున్సిపల్ సిబ్బందికి. ఎందుకంటే వాళ్ళు ఉండేదే చెత్త చెదారంలో ఉంటారు. కాబట్టి మీరు కొద్దిగా నిర్ణయం తీసుకుని ఒక 6 నెలలకు ఒకసారి కండక్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ సమస్య ఉన్నా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి రెగ్యులర్గా వర్క్ చేయండి. ఆబ్సెంట్లు తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మున్సిపాలిటీని మనం అందరం కలిసి చేస్తేనే ఈ మున్సిపాలిటీ అనేది మీ అందరిది, ఒక్కరిదో ఇద్దరిదో అనేది కాదు, అందరిది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎప్పుడైనా మనకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మనం కోరిందే తడవుగా వాళ్ళు సహకారం ఎప్పుడు కూడా అందించడానికి ముందుంటాడు. సో వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ముందుగా అందరం కూడా ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో మనం ప్రారంభించుకున్న ఈ హెల్త్ క్యాంప్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి చెక్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఏసీపీ బస్వారెడ్డి హెచ్చరించారు. ఆర్మూరు మండలం సుర్బిల గ్రామంలోని వీడీసీ సభ్యులు మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరు పోలీస్ స్టేషన్ కు భారీ ఎత్తున తరలివచ్చారు. మాకు న్యాయం జరగాలని వారు పోలీసులను ఆశ్రయించారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రవికుమార్, ఎస్ఐలు తదితరులున్నారు. ఈ గణేష్ మాజీ సర్పంచ్ కి మరియు సార్వజనిక మండలి సభ్యులందరికీ ఈ ఇంద్రమ్మ హౌసెస్ విషయంలో గొడవ నడిచింది. సార్వజనిక గణేష్ మండలి సభ్యులు, సార్వజనిక గణేష్ సభ్యులు అని గణేష్ ఇంటికి తాళం వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టని చెప్పి వాళ్ళు గణేష్ మన సార్వజనిక వాళ్ళు గణేష్ కొన్ని అవకతవకలు చేసిందని చెప్పి ఇరు వర్గాల ఆరోపణలు. దాంట్లో డిఎల్పి వారు ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎంక్వైరీ ప్రకారంగా రెవెన్యూ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ పెట్టాం. ఆ ఎంక్వైరీ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం. అదే గణేష్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము పోలీసులు యాక్షన్ చేస్తాం. ఈ మన విలేజ్లలో ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు చేసుకోబడతాయి. ఏదైనా అవకతవకలు ఉంటే సగం
సర్టెన్ లీగల్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయి, పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా కంప్లైంట్ ఇవ్వాలి. కానీ చట్టాన్ని చేతులు తీసుకొని బహిష్కరణలు కానీ లేకపోతే జుర్మానాలు కానీ కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ అలాంటి చర్యలు చేపట్టినైతే డెఫినెట్గా చట్టపరంగా స్టర్న్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఆర్మూరు పట్టణంలోని డివైడర్ మధ్యలో చెట్ల కొమ్మలు తొలగింపుపై మున్సిపల్ కమిషనర్ రాజు సత్య న్యూస్ కు వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మనము ఈ రోజు నుంచి మనకు అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా, అలాగే ఇటు మనకు బృందావన్ టాకీస్ వరకు కూడా మనకు చెట్లు బాగా ఏపుగా పెరిగి మనకు ఏదైతే లైట్స్ ఉన్నాయో డివైడర్ లైట్స్ కొంచెం నీడ కిందకు పడట్లేదని చెప్పేసి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా రోడ్డుకు వెళ్లే వాహనాలకు కూడా కొమ్మలు ఏపుగా పెరగడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. అలా కాకుండా కోనో కార్పొరేట్స్ ఆరోగ్యానికి హానికరం అనే ఒక మాకు అపోహ అనేది కూడా మా దగ్గరికి వచ్చాయి. చాలా మంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ఏం చేసామంటే మేము దాన్ని చిన్నగా కట్ చేయించేసేసి పడితే అది ఇంకో 15 మళ్ళీ 1 month లో మళ్ళీ అది కూడా చిగురిస్తుంది. ఎప్పటి మాదిరి మళ్ళీ వచ్చేస్తుంటాయి. ఆ లోపు మనము అది పెరిగిన తర్వాత ట్రిమ్మింగ్ చేద్దామని ఆలోచన కూడా ఉంది. ఒకే షేప్ లో చేయడం వల్ల టౌన్ కి ఒక సుందరీకరణగా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం భాగంగానే మనం ఇది చేసాము. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటున్నారని చెప్పేసి మాకు అనిపించింది. అక్కడ ఎలాంటి ఏంది లేదు, మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. అది ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది అంతే తప్ప దాంట్లో ఎలాంటి అనుమానాలకు తావలేదు. మేము ఎలాంటి అనుమానాలకు కూడా అవకాశం ఇవ్వము. అది ఖచ్చితంగా ఎన్నో రోజులు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు చేసాము. మిగిలినవి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసేసి ఒక 1 month లో మళ్ళీ వచ్చిన తర్వాత చిగురు వచ్చిన తర్వాత దాన్ని ఒక షేప్ లో తీసుకొద్దామని ఆలోచన ఉంది. ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తాం. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశం వాడివేడిగా జరిగింది. అదేవిధంగా జమ ఖర్చులను చదివి వినిపించారు. అనంతరం రైతులు వివిధ సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగాధర్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఉపారెడ్డి 1,13,000 కాబట్టి మొత్తం ఎంత 3 లక్షల 10 లక్షల రూపాయలు. మేము మా పై అధికారులకు, మా ఎమ్మెల్యే గారి దృష్టి కానీ పై అధికారుల దృష్టి కానీ తీసుకెళ్ళి వాళ్ళ సహకారాలతో మేము ముందుండి నడిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము సుతా ఎమ్మెల్యే గారి కానీ ఈ రుణమాఫీల గురించి పై అధికారులకు కానీ తెలిపినాం. మళ్ళీ సుతా తెలుపుతూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. పాత డబ్బులు కాకుండా ఇప్పుడు పాతవి వాడుకున్నవి కాకుండా కొత్త వాడుకున్నవి 9 లక్షల చిల్లర అన్నారు కదా, మరి దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నాను? వీళ్ళను ట్రాన్స్ఫర్ చేసేది ఉంది. వీళ్ళకు నేను 5 నెలల జీతాలు ఇవ్వలేదు. ఆల్రెడీ 51 ఇంక్వైరీ నడుస్తుంది. అయితే దీన్ని వీళ్ళని ఏం చేస్తున్నారంటే ఈ స్టాఫ్ను తీసేయమని ఆల్రెడీ ఇవాళ ప్రజలు కోరిరు. మీకు తెలుసు, పత్రికా మిత్రులు అందరికీ తెలుసు. మళ్ళీ అంటే నాకంటే చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, అంటే తప్పు పట్టుకోకండి. అది మాట వచ్చేది అది వస్తుంది కాబట్టి అది చెప్తున్నాం. అయితే వీళ్ళను ఇమీడియట్గా ఒకవేళ ఈ 51 ఇంక్వైరీలో ఏదన్నా అది ఇది జరిగిన ఈ మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రూఫ్స్ పట్టుకొని మీ రైతులు అందరూ మీరుతో చూసారు, సిగ్నేచర్ పెట్టించారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలకు మేము అధికారులను కానీ ఒత్తిడి చేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి చూస్తా మేము దీని మీద ఇది చేయమని చెప్తాం. ఎమ్మెల్యే గారు ఇంతకుముందే చెప్పిండు వీళ్ళ మీద కేసులు వేయండి అని. కాకపోతే 51 ఇంక్వైరీ ఉంది అని చెప్పేసి కేసులు వేసేయడానికి కొరకు కొంచెం ఆగినాం. అంటే పై అధికారులను ఉద్దేశించి కేసులు వేయడం కరెక్ట్ కాదు. పై అధికారుల ఆదేశాలు వచ్చిన తర్వాత కంపల్సరీ చర్యలు తీసుకునే దానికి వెనకాడబోమని మా పాలకవర్గం మేము ఇది ఇంతకుముందు నిర్ణయించినాం. ఆల్రెడీ సస్పెన్స్ లెటర్స్ వచ్చినాయి. కాకపోతే ఇలా డబ్బులు రికవరీ కావాలని చెప్పేసి మేము సస్పెండ్ చేయడం లేదు.
సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీంద్రరావుకు వీఆర్ఏలు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏలు మండల తహసీల్దార్ కు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓఎంఎస్ నంబర్ 818561 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారసులకు త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని తెలుపుతూ ఈ యొక్క వినతి పత్రం అందజేశామని వీఆర్ఏలు తెలిపారు. సిరికొండ మండల బీఆర్ఏల 61 సంవత్సరాల పైబడిన వారసుల అధ్యక్షుడు. ఏం లేదన్నా, ఇప్పుడు 8185 జీవో ప్రకారం మాకు కూడా ఆర్డర్స్ గురించి మొన్న డిస్కషన్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ సార్లకి మరియు ఆర్డీఓ సార్ మరియు అట్లాగే డిప్యూటీ కలెక్టర్ సార్ వాళ్ళ మీటింగ్స్ ఉన్నాయి. మన 29 రోజు ఒకటి ఉంది తహసీల్దార్ సార్ వాళ్ళది. అదేవిధంగా 6వ తారీఖున మన ఆర్డీఓ సార్ మరియు డిప్యూటీ కలెక్టర్ సార్ వాళ్ళది మీటింగ్ ఉంది. దానికోసం ఈరోజు మేము అందరం కలిసి మన రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాలు నిండిన వారసులు ప్రతి ఒక్కరము ప్రతి జిల్లాలో ఈ మెమోరాండం తహసీల్దార్ సార్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మాకు ఈ 81, 85 అలాగే 98 జీవో ప్రకారం మాకు 61 సంవత్సరాలు పైబడిన వారసులకు ఆర్డర్స్ ఇవ్వాలని మా అభిప్రాయం. కాబట్టి అందుకోసం వాళ్ళకు మేము విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇదే విధంగా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభా పాఠశాలలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎంవీఓ శ్రీనివాస్ తెలిపారు. మండల స్థాయి క్రీడలు నిర్వహిస్తున్న సందర్భంగా ఎంవీఓ శ్రీనివాస్ ప్రతిభా పాఠశాల ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు మండల స్థాయి ఆటలను నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారు జోనల్ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. మండల స్థాయి క్రీడా సమావేశాల కొరకు ప్రధానోపాధ్యాయులు మరియు పీడీల యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు పీడీలు హాజరు కావడం జరిగింది. సిరికొండ మండల అంతర్క్రీడా పోటీలను 28, 29, 30 ఈ 3 రోజులు నిర్వహించడానికి నిర్ణయించడం అనేది, దానికి గాను వెన్యూను ప్రతిభా పాఠశాలలో ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ గ్రౌండ్ అందుబాటులో ఉన్న కారణంగా మండల స్థాయి ఈ క్రీడలకు గౌరవ ఎమ్మెల్యే గారు వారి అనుమతితోటి వారు కూడా 28 నాడు ప్రారంభానికి వస్తామని ఆదేశించడం జరిగింది. వారి ఆధ్వర్యం లోపల మండలంలో జరిగేటటువంటి ఈ క్రీడలు 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు ప్రభుత్వం మరియు ప్రైవేటు అన్ని పాఠశాలల యొక్క టీములు కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమము జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి జోనల్ అండ్ జిల్లా సెలక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిరికొండ మండలంలో నాబార్డు సహకారంతో రైతు ఉత్పత్తిదారుల సంఘం తృతీయ మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ మహాసభకు నాప్కాన్స్ కోఆర్డినేటర్ థామస్ మోడీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతులమంతా ఏకమవుదాం, మన పంటలతో మనమే వ్యాపారం చేసుకుందామని పిలుపునిచ్చారు. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే అన్నారు. సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరమని రైతులంతా ఏకతాటిపై వచ్చి నిర్మించుకున్న సంఘాన్ని నిలబెట్టుకోవాలన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తన సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటుందని అన్నారు. తృతీయ మహాసభ కోలు ప్లస్ ఆయిల్, డ్రోన్ వంటి వసతులను రైతులకు ఉత్పత్తి చేసే విధంగా తీర్మానించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొనదెల శ్రీనివాస్, వైస్ చైర్మన్ తీనేటి నరేష్, నాప్కాన్ కోఆర్డినేటర్ థామస్ మోడీ, డైరెక్టర్ నరేందర్, బాధవ తిరుమల తదితరులున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లతో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటింటి ఓటర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, కొత్తగా ఓటర్ల నమోదు, మార్పు, చేర్పు తొలగించడం వంటివి ఈ నెల 26లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజావాణి, ధరణి దరఖాస్తులను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వేగంగా పరిష్కారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రావు, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్, ఆర్ఐ గంగరాజం, అసిస్టెంట్ ఆర్ఐ నాగన్న, వివిధ గ్రామాల బూత్ లెవెల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో సత్యశోధక్ సమాజ్ 151వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అనేక శతాబ్దాలుగా సమాజంలో విల్లునుకుపోయిన అవిద్య, అంటరానితనం, అస్పృశ్యత, వెట్టి చాకిరి, బానిసత్వం, కుల నాగరిక సమాజం నుండి నాగరిక సమాజం వైపు అడుగులు వేయించడానికి అన్ని వర్గాల ప్రజలకు విద్యయే ప్రధాన ఆయుధమని, సామాజిక చైతన్యంతో అనగారిన ప్రజల అభ్యున్నతి, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం, మహిళా సాధికారత, సామాజిక న్యాయ సాధన ధ్యేయంగా సమాజ హితమే లక్ష్యంగా ఆవిర్భవించిన సంస్థ సత్యశోధక్ సమాజ్ అని సత్యశోధక్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆర్ నరసయ్య అన్నారు. అందరికీ విద్య, సాంఘిక వివక్షతల అంతం, సమసమాజ స్థాపన ధ్యేయంగా మానవత్వం పరిమళించే మానవీయ విలువలు, సమాజ నిర్మాణమే లక్ష్యంగా కృషి చేసిన పూలే దంపతులు అన్ని తరాలకు ఆదర్శమన్నారు. రేపటి ఉజ్వలమైన నవ సమాజ నిర్మాణ క్రమంలో తమ వంతు పాత్ర పోషించి పూలే సత్యశోధక్ సమాజ ఆశయ సాధనకు మనమందరం పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. విప్లవోద్యమ సంస్కరణలతో ఆద్యుడు, రచయిత, ఆలోచన పరుడు, కుల వ్యతిరేక ప్రచారకర్త మహాత్మా జ్యోతిరావు పూలే. మహారాష్ట్రలోని పూణేలో 1873 సెప్టెంబర్ 4వ తేదీన సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. సత్యశోధక్ సమాజ్ అంటేనే సాంఘిక సంస్కరణల సమాజం, సత్యాన్ని శోధించే సత్యాన్వేషకుల సంఘమని అర్థం. సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఉన్నతమైన సమాజ నిర్మాణానికి కలలు ఉన్న దార్శనికుడు. ఆ కళలు సాకారం కావడానికి అవిరామంగా పట్టుదల, శ్రమతో కృషి చేసిన మన తరానికి నిజమైన వారసుడు, మహాత్ముడు, సబ్బండ వర్ణాల ప్రగతికి సోపానాలు వేసిన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే. సత్యశోధక్ సమాజ ప్రధాన ఆశయాలు అందరికీ విద్య అందాలి, సాంఘిక వివక్షతలు, రుగ్మతలు సమసిపోవాలి, మానవత్వం, మానవీయ విలువలు ప్రణవిల్లాలి. రేపటి సమాజ వికాసానికి ఈ తరం విద్యా సామర్థ్యాలు మాత్రమే గట్టిగా నమ్మే పుణ్య దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే. ఆ మహానీయులు కలలు కన్నా సర్వజనీన సాధికారత గల సమాజ నిర్మాణానికి మనందరం పాటుపడి వారి ఆశయాలకు సోపానాలను నిర్మిద్దాం. జై హింద్, జై భీమ్. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కలిసి ఎన్ఎస్ఎస్ ఫార్మేషన్ డే ను చాలా ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ రామ్ కింకర్ పాండే మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వ సంస్థని, ఇది చాలా ఉన్నత ఆశయాలతో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేంద్ర మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో, దేశ సంక్షేమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పాత్ర చాలా విశిష్టమైందని అన్నారు. దేశంలో అనేక కరువు కాటకాలు, వరదలు, భూకంపాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేసిన కృషి అమోఘమన్నారు. రక్తదానం పెంచే వివిధ కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు నిర్వహించాలని, ప్రతి రక్తదానం చేసిన ప్రతి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ నిజమైన హీరో అని అన్నారు. క్షత్రియ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి చుట్టుపక్కల గ్రామాలకు మార్గదర్శకం కావాలని వారు ఆకాంక్షించారు.